ఇప్పుడు రాష్ట్రంలో ఒక హాట్ టాపిక్, పెద్ద హాట్ టాపిక్ జరుగుతుందండి. వేమూరి రాధాకృష్ణ గారి మీద వైసీపీ నాయకులు మండిపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయాల ముందు ధర్నాలు, ఆందోళనలు, కొన్ని చోట్ల దాడులు కూడా జరుగుతున్నాయి. వాస్తవానికి నిన్నటి నుంచి ఇది జరుగుతూనే ఉన్నాయి. వైసీపీ కార్యకర్తలు కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయాల ముందు పెద్ద పెద్ద గొడవలు చేస్తూనే ఉన్నారు. అయితే అసలు కారణం ఏంటి ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మొన్న ఆదివారం రాధాకృష్ణ గారు కొత్త పలుకు ఎడిటోరియల్లో చేసినటువంటి కొన్ని కామెంట్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయండి. పచ్చిగా చెప్పాలంటే వైసీపీ నాయకులకు బాగా తగిలాయని చెప్పొచ్చు. దాంతో వైసీపీ నాయకులు మేము ఊరుకుంటామా, మా బలం చూపిస్తాం అన్నట్లుగా రియాక్ట్ అవుతున్నారు. ఇక ఆయన ఏమన్నారు, ఎన్నికల ఫలితాల తర్వాత కూడా నిజాన్ని అంగీకరించకుండా ఈవీఎంలపై నెపం మోపడం, కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందని ప్రచారం చేయడం, మళ్ళీ అధికారంలోకి వస్తే పాలన ఇంకా భయంకరంగా ఉంటుందని ప్రజలను భయపెట్టడం, ఇలా చాలా విషయాలపై ఆయన గట్టిగా విమర్శించారు. అంతేకాదు 2029లో కూడా ఇదే ధోరణి కొనసాగితే మళ్ళీ ప్రతిపక్షంలోనే ఉండాల్సి వస్తుందని కూడా చెప్పారు. ఇంకా పార్టీ లోపల స్వతంత్ర ఆలోచన తగ్గిపోతుందని, ఎవరైనా చెప్పిందే నిజం అనుకునేటటువంటి పరిస్థితి ఉందని కూడా వ్యాఖ్యానించారు. ముఖ్యంగా జగన్ ఒకవేళ పందిని చూపించి అది నంది అంటే నంది అనుకునేటటువంటి భ్రమలో ఉన్నారు. ఇంకా పచ్చిగా చెప్పాలంటే పచ్చిగా మాట్లాడారండి. ఎలాగంటే పచ్చిగా వ్యాఖ్యానాలు కూడా వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి కనుక మీ భార్యను చూపించి ఆమె మీ భార్య కాదు మీ చెల్లి అనుకుంటే అలా భ్రమలోకి వెళ్ళిపోతారు. అంటే ఆయన ఏం చెప్పినా నమ్మేటటువంటి స్థితికి వెళ్ళిపోయారు అనేటట్టుగా ఆయన వ్యాఖ్యానించారండి. అంత దారుణంగా మాట్లాడటం తప్పే, కానీ ఆయన ఎగ్జాంపుల్ గా ఆ పదాలు వాడకుండా నందిని చూపించి పంది అంటారు, పంది అన్నా సరే నమ్మేస్తారు గొర్రెల్లాగా అన్నట్లుగా అంటే అయిపోయేదేమో. కొన్ని పదాలు వాడకూడని పదాలు వాడారు. కానీ ఓకే, అంతకుముందు సాక్షి మీడియా తీసుకున్నాం. వివేకానందరెడ్డి గారి హత్య జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి చేతిలో గొడ్డలు పెట్టి నారాసురరావు వారి రక్త చరిత్ర అంటూ ఒక పెద్ద కథనం రాశారు కదా. మరి ఆ కథనానికి చంద్రబాబు నాయుడు గారు కూడా సాక్షి కార్యాలయాల మీద దాడికి పురుకొల్పితే ఇది చేయలేరు కదా. అంశం ఒకటి వచ్చినప్పుడు దాని మీద యాక్షన్ ఏ విధంగా తీసుకోవాలి అలా చేయాలి తప్ప రాష్ట్ర వ్యాప్తంగా ఇలా అల్లర్లు అంటే మావిగన్ అనేది ఏదైతే ఉందో దాన్ని కప్పిపుచ్చేటటువంటి ప్రయత్నంగా పెద్ద అల్లర్లు సృష్టిస్తున్నారండి. అంతకుమించి ఏం లేదు నాకు తెలిసి. ముఖ్యంగా మావిగన్ అంశం పైన కూడా సెటర్లు వేశారు ఏబిఎన్ రాధాకృష్ణ గారు. దాంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా పెరిగింది. అమరావతి విషయం మీద కూడా ప్రశ్నలు లేవనెత్తారు. రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతులపై ఏదైతే ఘోరాలు జరిగినాయో ఆ ఘోరాలను కూడా, ఆ వ్యవహారాలను కూడా గుర్తు చేశారు. ఇవన్నీ చాలా స్ట్రాంగ్ పదాలతో రావడంతో వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపించారు కదా, మరి అందుకని కొంచెం స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. మొన్న కొంతమంది వైసీపీ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి తీవ్రంగా విమర్శించారు ఇది జరిగిన తర్వాత. ఇప్పుడు అంటే నిన్న పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కూడా జరుగుతున్నాయి. అయితే ఇక్కడ ఒక ప్రశ్న అండి, నేను ఇందాక చెప్పినట్లుగా ఒకప్పుడు సాక్షి పత్రికలో వచ్చినటువంటి వార్తలపై కూడా వ్యతిరేకత వచ్చింది. కానీ అప్పుడు ఇలాంటి స్థాయిలో ఆందోళన జరిగాయా అంటే ఎక్కడా లేదు. అంటే మీడియా ఒకవైపు, రాజకీయ పార్టీ మరోవైపు. ఇది ఒక కొత్త విషయం కాదు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఒకవైపు ఉంటే సాక్షి మరోవైపు ఉంటుంది. అందరికీ ఎవరి వైఖరి వాళ్ళకి ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా తెలుసు. కానీ ఇలా దాడులు, ధర్నాలు చేస్తే నిజంగా ఎవరికైనా లాభం ఉందా అంటే ఎవరికీ ఉండదు. పార్టీకి పెద్దగా ప్రయోజనం కూడా ఉండదు నాకు తెలిసి. ఈ విషయం మీద మీడియాకు పెద్ద నష్టం కూడా ఉండదు, కానీ పబ్లిసిటీ మాత్రం పెరుగుతుంది. అందుకే విమర్శలకు సమాధానం మాటలతో ఇవ్వాలి, కానీ హింసతో కాదండి. ఇది వైసీపీ వాళ్ళు నేర్చుకుంటే మంచిది. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఈ విషయంపై మరి మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతున్నప్పటి వరకు సెలవు. జై హింద్.